నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సెప్టెంబర్ 1917 న గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి జీవితం చాలా కష్టసాధ్యమైనది. కుటుంబం మధ్యతరగతి కూడా కాదు, సాధారణ పేద కుటుంబం. ఆయన తండ్రి రైల్వే స్టేషన్ వద్ద చాయ్ అమ్మేవారు. చిన్న మోదీ కూడా తన తండ్రికి సహాయం చేస్తూ చాయ్ అమ్మేవాడు. అయితే చిన్నప్పటినుంచే మోదీకి దేశభక్తి, సేవాభావం చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకునేవాడు. పాఠశాలలో ఉండగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో చేరాడు. అక్కడ నుంచి ఆయనలో నాయకత్వ గుణాలు, క్రమశిక్షణ పెరిగాయి. యువకుడిగా ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. దేశం కోసం ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండేవారు. 1987లో ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. తన కృషి, తెలివితేటలతో ఆయన త్వరగా పార్టీ నాయకత్వం వరకు ఎదిగారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఆ సమయంలో రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది: భూకంపం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటు. కానీ మోదీ తన దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని మార్చారు. పరిశ్రమలు, విద్య, రహదారులు, విద్యుత్ అన్ని రంగాలలో గుజరాత్ను ముందుకు తీసుకువెళ్లారు. ఆయన గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున ప్రధానమంత్రిగా పోటీ చేశారు. ప్రజలు భారీగా మద్దతు ఇచ్చి ఆయనను భారత ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. అది భారత చరిత్రలో ఒక మైలురాయి. ఒకప్పుడు చాయ్ అమ్మిన బాలుడు ఇప్పుడు దేశాన్ని నడిపే నాయకుడయ్యాడు. మోదీ తన పదవీకాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్, జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఉజ్వల యోజన, స్టార్ట్ ఇండియా. అతని కృషి వల్ల ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని గౌరవంతో చూడటం ప్రారంభించాయి. మోదీ గారి నాయకత్వం కేవలం రాజకీయంగానే కాకుండా ప్రేరణాత్మకంగానూ మారింది. కథా సందేశం: నరేంద్ర మోదీ జీవితం మనకు చెబుతుంది. పేదరికం, కష్టాలు, పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు. మన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే మన గమ్యాన్ని తీర్చిదిద్దుతాయి. ఒక చాయ్ అమ్మిన బాలుడు దేశ ప్రధానమంత్రిగా ఎదగడం అంటే అది కేవలం అదృష్టం కాదు, అది కష్టానికి, ధైర్యానికి, కలలకు చిహ్నం.